మేము ఉండేదాగా ఎవ్వలకి తెలవద్దు. చాలా సీక్రెట్. ఇందులో సీక్రెట్ ఏముంది పెద్ద? ఒకటి తీసి పెడతా, మా పిల్లలు చూడండి సంచి వైపు అలా దీర్ఘంగా చూస్తారు. నీకు విషయం అర్థం కావట్లా. చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలుసా? మా అమ్మాయి చాలా కోపంగా చూస్తుంది. వీడైతే సంచి ఇవ్వట్లేదు. దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు. ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు. అసలు వస్తుందో లేదో కోపంగా ఉన్నాడండి. కోపంగా ఉండేది డబ్బులతో సమస్య కూడా తెలియదు. డబ్బుల పని కాబట్టి ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టయితే కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే కొంచెం ఎక్కువ చేస్తుండ అనిపించట్లా? తెలుసా, డబ్బులు తీసుకుంటే చెప్తాను. ఎందుకంటే వీళ్ళు కెమెరా ముట్టుకుంటారనండి, కిచెన్ లో పెట్టాను. ఓకే, కిచెన్ లో కెమెరా పెట్టి బయట మధ్యలో ఒక డబ్బా నీలాంటి వాళ్ళు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత, తొక్కలోది ఉంది కాబట్టి వీళ్ళు అది దాటుకోలేదు. ఇప్పుడైతే పాప ఎక్కుతుందండి. అమ్మ దుర్మార్గులారా, ఇంత దారుణమా? ఎందుకో నేను సంచి తీసుకున్నాను కాబట్టి సంచి సైడ్ అయితే చూస్తుంది. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఒక కట్ట అండి, ఇది 200 నోట్స్ మీకు కనిపిస్తున్నాయి కదా. నాకు తెలుసు బాకీ. 200 రూపాయల నోట్లు అనమాట. ఇది ఒక కట్ట ఇక్కడ పెడుతున్నా, వీళ్ళు ఆగేటారు ఇంతలో. అటువంటి ఆ మేనేజర్ అయితే గతంలో ఎన్నో మోసాలు చేసిన కూడా మరొక వైపు ఆరోపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది 500 రూపాయల నోట్ల కట్ట అని మాత్రం చెప్పాను. కట్టలో సగం కనిపిస్తుంది.